హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను కుబర్నెటిస్లో రిసోర్స్ రిక్వెస్ట్స్ని ఎలా అప్లై చేస్తారనేది. అసలు కుబర్నెటిస్ రిక్వెస్ట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. కుబర్నెటిస్ రిక్వెస్ట్స్ అంటే మనకు రిసోర్సెస్, ఒక కుబర్నెటిస్ అప్లికేషన్ రన్ అవ్వడానికి రిసోర్సెస్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇక్కడ కుబర్నెటిస్ కంటైనర్స్ రిసోర్స్ రిక్వెస్ట్స్ను పాడ్ స్పెక్లో స్పెసిఫై చేయడానికి కుబర్నెటిస్ అలో చేస్తుంది. అలాగే ఒక కంటైనర్ యొక్క మెమరీ కానీ సిపియు కానీ వీటిని రిసోర్సెస్ అంటారు. ఈ రిక్వైర్మెంట్స్ను రిసోర్స్ రిక్వెస్ట్స్ మరియు లిమిట్స్ అనే టర్మ్స్లో డిఫైన్ చేస్తారు. అసలు రిసోర్స్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. కంటైనర్ రన్ అవ్వడానికి కొంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అవసరమవుతాయి. దీన్నే రిసోర్స్ రిక్వెస్ట్ అంటారు. ఒక నోడ్ మీద మాత్రమే పాడ్ రన్ అవుతుంది. అది పాడ్స్ కంటైనర్ను రన్ కావడానికి తగినంత అవైలబుల్ రిసోర్సెస్ కలిగి ఉండాలి. ఇక్కడ రిసోర్స్ లిమిట్ అంటే ఏంటంటే కంటైనర్ యొక్క రిసోర్స్ యూసేజ్ కోసం ఒక మ్యాక్సిమం వాల్యూ అది సరిపోయినంత లేనప్పుడు కంటైనర్ను కుబర్నెటిస్ కిల్ చేసి రీస్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మెమరీని సిపియుని మనకు పాడ్ స్పెసిఫికేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను మాస్టర్ నోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచే మనం అన్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి విఐ మై రిసోర్స్ pod.yml అనే ఫైల్ నేమ్ తోటి ఒక విఐ ఎడిటర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ రిసోర్సెస్ని దీనికి పాడ్స్కి కావాల్సినటువంటి రిసోర్సెస్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాము. ఏపీఐ వర్షన్ v1 ఇచ్చాను. కైండ్ పాడ్ మెటాడేటాలో పాడ్ యొక్క నేమ్ అండ్ మెటాడేటా నేమ్ కింద ఇచ్చినాను. స్పెక్ సెక్షన్లో కంటైనర్స్లో మై యాప్ కంటైనర్ అని కంటైనర్ నేమ్, బిజీ బాక్స్ ఇమేజ్ని ప్రొవైడ్ చేశాను. అలాగే కమాండ్స్ని యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఈ మెయిన్గా ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రిసోర్సెస్ కాబట్టి ఈ రిసోర్సెస్ అనే కీని యూజ్ చేసుకొని దాని కింద రిక్వెస్ట్స్ అనేవి తీసుకుంటాము. మెమరీ రిక్వెస్ట్ ఎలా అండ్ సిపియు రిక్వెస్ట్ ఎలా ఇస్తామంటే మెమరీ రిక్వెస్ట్స్లో మెమరీ ఇక్కడ బైట్లో మెజూర్ అవుతాయి. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ 64 MI అని ఇచ్చినాను. అంటే 64 మెటాబైట్స్లో వీటిని మెజూర్ చేస్తారు. అలాగే సిపియును 250 M అంటే 250 మిల్లీ సిపియూస్ అని, దీన్ని పర్సంటేజ్లో కొలవాలంటే 0.25 సిపియు కోర్ అని. కోర్స్లో సిపియుని మెటాబైట్స్లో మెమొరీని ఇక్కడ మెజర్ చేస్తారు. రిక్వెస్ట్ వచ్చి 64 MI 250 MI ఇచ్చినాను. అంటే ఈ బిజీ బాక్స్కి ఇంత అమౌంట్ సరిపోతుందని మెమరీ సిపియు ఇక్కడ రిక్వెస్ట్లో ఇచ్చినాము. ఈ బిజీ బాక్స్ ఇంత రిక్వెస్ట్ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ సరిపోనప్పుడు ఏం చేస్తుందంటే దాని యొక్క లిమిట్ ఎంతో మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. లిమిట్స్లో ఈ రిక్వెస్ట్ సరిపోయినంత లేనప్పుడు ఈ కుబర్నెటిస్ ఈ కంటైనర్ని కిల్ చేసి రీస్టార్ట్ చేస్తుంటుంది. అప్పుడు లిమిట్స్లో నుంచి మెమరీ 128 MI అలాగే సిపియు 500 అంటే హాఫ్ కోర్ సిపియుని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల రీస్టార్ట్ చేసినప్పుడు ఈ మెమరీలో నుంచి ఈ సిపియులో నుంచి మన కంటైనర్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేస్తాను ఈ ఫైల్ని. ఈ పాడ్ని క్రియేట్ చేస్తాను.
పాడ్ కొత్త న్యూ పాడ్ అయితే మనం క్రియేట్ కమాండ్ కానీ అప్లై కమాండ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ kubectl అప్లై -f ఫ్లాగ్ని యూజ్ చేసుకొని ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేస్తాము. ఈ పాడ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పాడ్ మై రిసోర్స్ పాడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు kubectl గెట్ పాడ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పాడ్ రన్ అవుతుంది. రిసోర్స్ పాడ్ ఇక్కడ రీస్టార్ట్స్ ఏమీ లేవు. రిసోర్స్ పాడ్ 1 by 1 కంటైనర్ రన్ అవుతుంది 11 seconds నుంచి. ఇంకొక కమాండ్ kubectl మనం చూడాలనుకుంటే ఈ రిసోర్సెస్ని డిస్క్రైబ్ పాడ్ నేమ్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ డిస్క్రైబ్ అనేటటువంటి కమాండ్ ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నేమ్ మై రిసోర్స్ పాడ్ నేమ్ డిఫాల్ట్ ప్రియారిటీ నోడ్ ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే హోస్ట్ నేమ్ ఉంటే హోస్ట్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్టార్టింగ్ టైం లేబుల్స్ నోటేషన్స్ మామూలుగా అన్ని వీడియోస్లో వీటి గురించి చెప్తున్నాను. కంటైనర్స్ మై యాప్ కంటైనర్ నేమ్ నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తానో అది బిజీ బాక్స్ ఇమేజ్, అలాగే కంటైనర్ ఐడి ఇమేజ్ ఐడి. పోర్ట్ నెంబర్స్ ఏమీ అసైన్ చేయలేదు కాబట్టి పోర్ట్ నెంబర్ లేదు, కంటైనర్ పోర్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, హోస్ట్ పోర్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. కమాండ్స్ నేను ఇచ్చిన కమాండ్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే స్టేట్ రన్నింగ్ స్టార్టెడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇక్కడ చూస్తున్నారు. ఇంకా లిమిట్స్లోకి వస్తే ఇవే మనం ఇచ్చినటువంటి లిమిట్స్. ఇక్కడ మన ఈ ML స్క్రిప్ట్ని ఎప్పుడు ఓపెన్ చేసి చూడం కాబట్టి ఈ డిస్క్రైబ్ కమాండ్ తోటి మనకు ఉండేటటువంటి లిమిట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ చూడడానికి కోసం డిస్క్రైబ్ కమాండ్ని యూజ్ చేస్తాము. ఏదైనా ట్రబుల్ షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడాను ఈ డిస్క్రైబ్ కమాండ్లో నుంచి మనం ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినటువంటి లిమిట్ 500 అండ్ హాఫ్ కోర్ CPU, అలాగే మెమరీ 128 MB. అలాగే రిక్వెస్ట్ ఎంత అంటే ఈ కంటైనర్కి 250 MB ఇచ్చాను, మెమరీ 64. దీంతో ఈ కంటైనర్ రన్ అవుతుంది. ఇక ఏదైనా బగ్స్ లాంటివి వచ్చినప్పుడు మనకు ఈ ఈవెంట్స్ అనే ఈ ఆప్షన్లో మనకు ఏదైనా ఇక్కడ అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనకి బగ్స్ కనబడట్లేదు. ఏదైనా మనకు CPU సరిపోకపోయినా మెమరీ సరిపోకపోయినా మనకు ఇక్కడ ఆ డిస్ప్లే చేస్తుంది. ఈ ఈవెంట్స్లో ఏ ఈవెంట్లో ట్రబుల్ షూట్ చేయాలి, ఏ ఈవెంట్లో ఎర్రర్ వచ్చింది, ఈ ఈవెంట్లో ఎక్కడ ఈ పాడ్ డెఫినేషన్లో ఎర్రర్ వచ్చిందనేది కనుక్కోవడం కోసం ఈ ఈవెంట్లో మనం చూస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇది రిసోర్సెస్ని ఇలా యూజ్ చేస్తాము Kubernetes కంటైనర్స్ కోసం, Kubernetesలో రన్ అయ్యేటటువంటి అప్లికేషన్ కోసం. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే పెట్టండి. అలాగని కొంతమంది డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. నేను డిఫరెంట్ డాక్యుమెంట్స్ నుంచి ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఈ వీడియోస్ చేస్తాను. దానివల్ల నాకు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది నా దగ్గర ఎప్పుడూ ఉండదు. కాబట్టి డాక్యుమెంటేషన్ కాకుండా కమాండ్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తానేమో, కానీ లేకపోతే ఎర్రర్స్ ఏదైనా వస్తే అడ్వైజ్ ఇస్తాను. అంతేగాని డాక్యుమెంట్స్ అడగడం ఇలాంటివన్నీ చేయొద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.